ஈதேயான் உன்னை கொள்வதெஞ்ஞானும் என் மெய்தோய் சோதி மணிவண்ணயந்தாய் எய்தாமின் கழல் யான் எய்த ஞானக்கைதா కాల కడువు చెయ్యేలే. ఈ యొక్క దశకం పురుషార్థాన్ని నిష్కర్షించి చెప్పేటువంటి దశకం. ఏం కావాలి అంటే నాకు ఇదే కావాలి, నీ పాదాల విందములని నా శిరస్సు మీద అలంకరించుకోవడం, చక్కగా నీ పాదాల విందములకు కైంకర్యం చేయడమే దాసుడు కోరదగినటువంటి ఫలం, నా స్వరూపానికి తగినటువంటి ఫలము, ఇదే నాకు కావాలి అని ఆళ్వార్లు పెరుమాళ్ళకి విజ్ఞాపన చేసినటువంటి పాసురాలు ఈ దశకంలో ఉండేటువంటి పాసురాలు. అందులో మొదటి పాసురంలో కాయికమైనటువంటి ఫలాన్ని అపేక్షించి, రెండవ పాసురంలో మానసికమైనటువంటి ఫలాన్ని అపేక్షిస్తున్నారు ఆళ్వార్లు. ఈ రెండవ పాసురం ఏం చెప్తున్నారు? పెరుమాళ్ళను చూసి చెప్తున్నారు ఏమని? ఎన్ నాకు అనుభవించదగినటువంటి మైదోయ్ సోది మణిమన్నా ఎందా. పరమాత్మ చూసి చెప్తున్నాడు, నా చేత అనుభవింపదగినటువంటి వాడు అయ్యాను. మనం లోకంలో చాలా అనుభవిస్తూ ఉంటాం, కానీ ఆళ్వారు చెప్తున్నారు మన చేత అనుభవింపదగినటువంటి వాడు ఎవడు, మనం అనుభవించవలసినటువంటి విషయం ఏమిటి అంటే భగవాను. ఆ భగవాను యొక్క దివ్యమంగళ విగ్రహ అనుభవం, ఆ భగవాను యొక్క స్వరూపం, ఆ భగవాను యొక్క రూపం, ఆయన యొక్క గుణములు, ఆయన విభూతి, ఆయన యొక్క చేష్టితం ఏవైతే ఉన్నాయో అవే మనం అనుభవించదగినటువంటి ఫలములు. అలా చెప్తున్నారు. ఎన్ నా యొక్క అనుభవానికి తగినటువంటి మైతోయ్ సోది. పరమాత్మ దివ్యమంగళం ఎట్లా ఉందండి అంటే చెప్తున్నారు మైతోయ్ సోది. చూడండి.